శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నారాయణ చేవనరోత్తం దేవి సరస్వతి వ్యాసం సత్తో జయముదీరేత్. కృష్ణం వందే జగద్గురు అపార కరుణాసితం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యం గురించి నేను ఒక ఎపిసోడ్ ఎప్పుడు చేసాం, ప్రసారం చేస్తే దానికి చాలామంది అడుగుతున్నారు. నాకు కొంచెం ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఇది బాగా ఉందో వచ్చి చెప్పండి అంటే సరే ప్రయత్నం చేస్తానండి అన్నాను. ఇవాళ అంటే ఇంకా ఎపిసోడ్ తయారు చేసుకోలేదు. అది అనుకుని ఇప్పుడు పొద్దుట ఎలా చేయాలనుకుంటూ సరే ప్రారంభం చేసేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం రెండోసారి ద్వితీయ విఘ్నం ఉండకుండా అని ప్రారంభం చేస్తున్నాను. ఇది మామూలుగా ఇప్పుడు మొట్టమొదటిగా అందరికీ ఈ జ్యోతిష పరంపరంగా చెప్తున్న మహానుభావులు ఎంతమందో ఉన్నారు. వాళ్ళు అంటే అందరికంటే ముందర ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మగారు, తర్వాత అండి జైమిని గారు, పారాశరులు, ఎంతోమంది మహానుభావులు దీంట్లో పరిశ్రమ చేసి మన అందరికీ కూడా మానవాళి కోసమని మనకు అందించారు ఆ శాస్త్రాన్ని. అది గొప్ప శాస్త్రం. ఇది కేవలం భారతీయులకి అందరికీ ప్రతి ప్రపంచంలో ప్రతి వాడికి దాన్నే నార్దర్న్, సౌతర్న్, ఇండియన్ ఆస్ట్రాలజీ అనగా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, వరల్డ్ ఆస్ట్రాలజీ మొత్తం అంతా అనుకుందాం దాన్ని. అందరికీ అలాంటి మహానుభావులందరికీ, ఎందరో నిష్ణాతులైన పండితులందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. ఇందులో నా ప్రయత్నం కొంచెం వచ్చింది, ఆ కొద్దిగా తెలుసుకున్నాను. అది కొంచెం చెప్తే ఇది పరంపరగా తెలుస్తుంది. అంటే బేసిక్స్ అనమాట. కొంచెం తర్వాత వాళ్ళ ఇష్టం, నేర్చుకునే వాళ్ళు ఇంకా తపన ఉంటుంది వాళ్ళకి కూడా. ఇంకా కొత్త పుస్తకాలు కొనుక్కుని వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక్కటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వింటున్న వాళ్ళు, నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్. దీన్ని ఎప్పుడు కూడా కమర్షియల్గా ఆలోచించకుండా మన డబ్బు సంపాదించడం కోసం కాదు మనకి. ఇది కేవలం ఈ విద్య దేనికోసం అంటే, నా దృష్టిలో ఒక లాభం ఏమిటి అంటే మనకి కొంచెం తెలిసే జ్ఞానం ఉండే అంటే ఏదైనా కష్ట సమయాల్లో ఇది ఏమిటి ఎంతదాకా ఉందంటే ఈ కష్టం కలకాలం ఉండదు, అయినా కానీ ఎంతదాకా ఉంటుంది. దానికి ఏమైనా ఉంటే రామాయణంలో ఉండే శ్లోకాలు చదువుకోవడం కానీ, లేకపోతే గుడికి వెళ్ళాలి కానీ, ఇలాంటి దగ్గర నుంచి పనులు చేసుకోవాలి తప్ప డబ్బులు ఖర్చు పెట్టేసి అంతా చేసుకోవాలని కాదు. నేను చూస్తున్నాను కాబట్టి ఇవాళ రోజున ప్రపంచంలో అలాగే ఉంటుంది కాబట్టి శాంతులు ఎదురుబాటు చేశారు. ఆ నమ్మకాలు వేరు అప్పుడు లేదు. కానీ ఇప్పుడు సైంటిఫిక్గా ముందరకెడుతుంది కాబట్టి ఈ సైంటిఫిక్గా డెవలప్ చేసిన కృష్ణమూర్తి గారికి ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ మనందరికీ అందించిన శాస్త్రాన్ని కొంచెం నాకు వచ్చినంతవరకు మీ అందరికీ చెప్దామని చెప్పి ప్రయత్నం చేస్తాను. ఇంకా శ్రీ గురుభ్యో నమః. కృష్ణమూర్తి పద్ధతిని మన ఏమన్నా ప్రిడిక్టివ్ స్టెల్లార్ ఆస్ట్రాలజీ కేపీ సిస్టమ్ అని చెప్పి పీవీకే పుణ్యేశ్వరరావు గారు పాపం వచ్చిన పుస్తకం వేశారు. చాలా గొప్ప పుస్తకం వేస్తే మహానుభావుడైన ఆయన. దాంట్లో ఫస్ట్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ కింద ఉంటాయి, ఫస్ట్ జొడాయిక్ అండ్ ఇట్స్ సైన్స్ అని పెట్టాడు. అంటే రాశిచక్రం, దాంట్లో ఉండి రాసులు, అలాగా. తర్వాత రెండోది ఏంటి 12 సైన్స్ అండ్ సిగ్నిఫికెన్స్. అంటే ప్రతి రాశి, మేష రాశి వాటిలో ఇది గుణాలు అవి ఉంటాయి అలాంటి మాటలే. అలాగే మూడో ఐటమ్ కింద ఏంటంటే 12 హౌసెస్ అండ్ దైర్ సిగ్నిఫికెన్స్. అంటే 12 రాసులు 12 ఇళ్ళు అంటాం అన్నమాట. దాన్ని అదనమాట. 1 2 2 ఇళ్ళు అలా చెప్తాం అదనమాట. వాటిలో ఏముంటాయి, దాంట్లో ఏముంటాయి, దానికి ఆ నేచర్ ఏముంటుంది దాంట్లో రాశి. అలాగే 4వ టాపిక్ కింద ఏం తీసుకున్నారంటే ప్లానెట్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్. అంటే గ్రహాలు, వాటి యొక్క పరిమితులు ఏమిటి, వాళ్ళ యొక్క బలాలు ఏమిటి చెప్పడం ఏమిటండి, వాళ్ళ క్వాలిటీస్ ఏమిటి చెప్తుంది అన్నమాట, గుణాలు అవి కూడా. 5వది ఏమిటంటే యాస్పెక్ట్స్ అండ్ సిగ్నిఫికెన్స్. యాస్పెక్ట్స్ అంటే దృష్టులు అంటాం మనం. మన మామూలుగా చూస్తే దృష్టులు వెస్ట్రన్ యాస్పెక్ట్స్ ఉంటాయి, ఇండియన్ ఆస్ట్రాలజీ, అది ఇండియన్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం యాస్పెక్ట్స్ ఏంటి 5. 6వ దాంట్లో ఏమిటి చెప్పారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జడ్జిమెంట్. ఎలా జడ్జిమెంట్ చేయాలి, దానికి కావాల్సిన ఏమిటి, ఏం చూసుకోవాలి అని చెప్పారు. దాంట్లో సెలక్షన్స్ గురించి అనమాట. 6th అయిందా. 7th ఏం చెప్పారంటే చూస్తాను ఒకసారి, ట్రాన్సిట్స్. దాని తర్వాత ఆఖరిలో ట్రాన్సిట్స్ అంటే గోచార ఫలితం. ఇది మేజర్గా చెప్పాలంటే కృష్ణమూర్తిలో అవలంబించి. 8వది ఏమిటంటే ఇంకో వేరే బ్రాంచ్ కూడా ఉంది, హారరీ ఆస్ట్రాలజీ 8వ బ్రాంచ్ దానికి కూడా ఉందన్నమాట. ఆయన పెట్టిందే ఒక సిస్టమ్ కూడా పెట్టింది. దాంట్లో కూడా అంటే ప్రశ్న జ్యోతిష్యం అనమాట. అది 1 నుంచి 249 దాకా నెంబర్లు, 249 ఆ నెంబర్ దాకా అడిగి దాన్ని బట్టి ఆయన చక్కగా రాశారు. దాన్ని బట్టి రిజల్ట్ చెప్పుకోగలుగుతాం అనమాట. దానికి కండిషన్స్ కూడా ఉన్నాయి అదనమాట. ఈ మొత్తం కృష్ణమూర్తి పద్ధతులు ఇలా చెప్పి తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ ఎలా చేసుకోవాలని నిర్ణయించుకోవడం గురించి కూడా చెప్పి డీటెయిల్గా రాశారు ఈ పుస్తకంలో. ఇది కొంచెం మనం గైడెన్స్గా తీసుకోము. మొట్టమొదటిలో చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇది
ఈ మనం గీసుకుంటున్న చక్రాల్లాగా ఇలా స్క్వేర్లాగా గుండ్రగానిలాగా ఏమి ఉండదు కాదు. మన భూమి ఎలా ఉంటుందంటే గోళాకారం అంటే కొంతమంది గోడుగుడి అంటారు, కొంతమంది గుండ్రంగా ఉందంటారు, కొంతమంది ఏదో రకరకాలుగా చెప్పినా మనకు నాకు అంత పెద్ద పరిచయం లేదు కాబట్టి నాకు దానికి అట్లే. కానీ ఏమిటి అంటే ఒక సెలెస్టియల్ దాని ఏమిటంటే ఒక అందులోనే ఉన్నాయి రాసులు. ఒక ఏదో బార్డర్ గీసిన మనం ఇల్లు కట్టుకున్నట్టుగా కాదు ఇది. మేషరాశి, వృషభ రాశి అంది అంటే ఆ దాంట్లో ఇప్పుడు ఆ ఏరియాలోకి వచ్చిన వాళ్ళు ఇండియా కంట్రీ ఎలా వస్తుంది, ఇట్లా ఎలా పెడుతుంది, ఇలా కొన్ని కంట్రీస్ కలిసిపోయి ఉంటాయి అనమాట దాంట్లో అనమాట ఈ భూభాగంలో. అందుకోసమే ఈ రాసులన్నింటినీ కూడా 12 రాసుల కింద విభజించారు మన వాళ్ళు. అదేమో రాసులు ఏమిటో మొదలు చెప్తాం. మామూలుగా మేషరాశి, మేషం దాన్నే ఏరీస్ అంటారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 12 రాసులు ఇవి. 12 రాసులు అంటే 12 హౌసెస్. దాంట్లో అయితే సైన్స్ అనమాట. దీన్ని 12 సైన్లు అంటారు దాంట్లో. ఈ 12 సైన్స్లో మేషరాశి అంటే దాంట్లో అంటే ప్రతి దానికి కూడా అదేమిటి మొత్తం 360 డిగ్రీస్ కవర్ అవుతున్నాం. మొత్తం 360 డిగ్రీస్ డివైడెడ్ బై 12 ఎంత అవుతుంది? 30 డిగ్రీస్. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సైన్కి 30 డిగ్రీస్ ఉంటుంది. ఆ 30 డిగ్రీస్ చొప్పున అలా డివైడ్ అయ్యి మొత్తం 360 అవుతుంది. మనం మొత్తం కంప్లీట్ వరల్డ్ అనమాట, మొత్తం భూ ప్రపంచంతో తీసుకున్నది. అయితే ఇప్పుడు దీంట్లో మేషరాశిలోకి ఏమున్నాయి నక్షత్రం, దీంట్లో 27 నక్షత్రాలు పెట్టారు మనకి. అవి ఏమిటో చెప్తాను. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు. అయితే ఈ 27 నక్షత్రాలు ఈ 12 రాసుల్లోనూ ఉన్నాయన్నమాట, ఉంటాయి. దాన్ని అలాగనమాట. అందుకోసం ఏం చేశారంటే ఇప్పుడు నక్షత్రాన్ని మళ్ళీ ఎలా విడగొట్టారు దాన్ని నేను చెప్తున్నాను. 27 నక్షత్రాలకి అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, 4వ పాదం అంటాం అనమాట. అలా చేస్తే అంత అవుతుందంటే 27 × 4 అంటే 108 అవుతుంది అనమాట. 108ని మరి 12 రాశులకు చేయాలంటే ఎంత అవుతుంది? 12 × 9 అంటే 108 అనమాట. అందుకోసమని ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. 9 పాదాలంటే అశ్విని, భరణి, అశ్విని 4, భరణికి 4, కృత్తికలో 1 పాదం. అలా అలా వరుసగా ఈ 27 స్టార్స్కి కూడా లెక్క కట్టుకున్నట్టయితే ఆఖరికి వచ్చి ఇప్పుడు రేవతికి 4 పాదాలతోటి ఆ 12వ రాశి మీనరాశి అయిపోతుంది. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అయిందనమాట. అట్లాగంటే మనం రాసులు చెప్పుకున్నాం, రాసుల్లో నక్షత్రాలు చెప్పుకున్నాం, ఏమిటి ఉంటున్నాయని చెప్పేసి అనుకున్నాం. అవన్నీ ఒక్కొక్కటి 30 డిగ్రీస్ ఇప్పుడు ఉంటుంది అని చెప్పాం. ఇప్పుడు మరి 30 డిగ్రీస్లో ఈ మరి ఒక్కొక్క స్టార్కి ఎంత? ఒక్కొక్క స్టార్కి ఎన్ని డిగ్రీలు? 13 డిగ్రీలు 20 నిమిషాలు ఒక్కోటి. అంచేత మేషం దాంట్లో మేషరాశిలో అశ్విని, భరణి అంటే 2 నక్షత్రాలు ఉన్నాయి. 2 13 26, 2 20 40 అంటే 26 40. 30 డిగ్రీలు వచ్చి 26 40 అంటే 26 డిగ్రీల 40 నిమిషాలు తీసేసినట్టయితే ఇంకో 20 నిమిషాలు ఇది ఇక్కడ 3 డిగ్రీల 20 నిమిషాలు మిగిలిపోతాయి. ఆ 3 డిగ్రీల 20 నిమిషాలు 1 పాదం. అంటే మనకు ఒక నక్షత్రం ఒక్క పాదానికి 3 డిగ్రీల 20 నిమిషాలు. అది కొలమానం అంటే మన ప్రమాణం. ఇది ఏమని చెప్పారంటే ఈచ్ సైన్ డివైడెడ్ ఇంటూ ఇట్స్ నేమ్ బై ఇట్స్ అంటే రిజంబ్లెన్సెస్ టు ది గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మ్ టు ఈచ్ డివిజన్. Zodiac is represented by the chart in a horoscope. A horoscope is map of the heavens for a given moment, which may be the birth time of a child or the time of an event taking place or the time of a quarry. అది అలా చెప్పుకొచ్చారన్నమాట. జొడైక్ సరౌండింగ్ ది ఎర్త్ ఈజ్ బై నేచర్ సర్క్యులర్ ఇన్ షేప్ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ 30 degrees ఈచ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ ఈచ్ డివిజన్ ఈజ్ కాల్డ్ ది సైన్ అండ్ ఆర్ నేమ్డ్ యాజ్ అండర్ ఏరీస్, టౌరస్, జెమిని, క్యాన్సర్, లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో, సెక్టేరియస్, కేప్రికారన్, ఎక్వేరియస్ అండ్ పీసెస్. ఇలా 12 సైన్లకి 12 గురించి చెప్పుకున్నాం, తెలుగులో చెప్పుకున్నాం. ఇది అయిపోయిందన్నమాట. అది ఇంకో చెప్తారు, లైన్ అలాంగ్ విచ్ ది సన్ అపియర్స్ టు మూవ్ అరౌండ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ ది ఎక్లిప్టిక్ అండ్ ది ఇమాజినరీ బెల్ట్ extending about 8 degrees on either side of this line
and the measuring 360 degrees of celestial longitude is known as the zodiac, in which planets move. అదనమాట, ఇందులోంచి ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఇది చెప్పారు ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పిందనమాట. తర్వాత ఇంకొక బేసిక్ ఇంపార్టెంట్ చెప్పాలి ఇక్కడ నేను ఏమిటంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. పాత పద్ధతులు కొత్త పద్ధతులు అని చెప్పి ఏంటంటే, నేను చదువుకున్నటువంటి ఇప్పుడు మనకి అసలు జ్యోతిష్యం ఏమని చెప్తారంటే, దాన్ని మనకి ఏంటంటే కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది మనకి కర్మ. అదే కర్మ కూడా పునర్జన్మ మీద ఆధారం. అంటే ఈ చేసిన పాపాల పుణ్యాలు దాన్ని బట్టి పుడుతూ ఉంటాం పెడుతూ ఉంటాం. దీనికంటే అలాగా దాన్ని బట్టే వాడు డిసైడ్ అవుతుంది. ముందర జన్మ ఏమిటి, ఇంతకు ముందర జన్మ ఏమిటి, ఇప్పుడు జన్మ ఏమిటి, ఇంకా రాబోయే జన్మ ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నడుస్తూ ఉంటుంది మనకి తెలుసుకోవడం కోసం అన్నమాట. ఇది కర్మ థియరీ మీద ఆధారపడి ఉంది కాబట్టి అది ఏ టైంలో ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు, ఇవన్నిటిని కూడా తర్వాత డీప్గా మీరు చదువుకున్నప్పుడు అయితే తెలుసుకుందరు కానీ నాకు పర్వాలేదు. మనకు బేసిక్స్ ముందర నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్. అంచేత ఇది దీంట్లో నేను ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నో ప్లానెట్ ఈజ్ గుడ్, నో ప్లానెట్ ఈజ్ బ్యాడ్. అది కృష్ణమూర్తి గారు చెప్పింది. అంటే పెద్దవాడు చెప్పిందే కూడా. అంటే ఏ ప్లానెట్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురుడండి చాలా శుభుడండి, శుక్రుడు శుభుడండి, కేతు కాదండి, మార్స్ ఇదండి అలాగండి అని చెప్తారు. కాదు, ఏ ప్లానెట్ సన్ అన్నిటికీ ఏమిటంటే ఆ ప్రతి ప్లానెట్కి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. ఏ పనైనా చేస్తారు వాళ్ళు. అంటే ప్రతి ప్లానెట్ అన్ని పనులు చేస్తుంది సుమా. డిపెండింగ్ ఎవడైతే ఏం పుట్టాడో వాడికి ఏమో అధిపతి రవి అయితే రవి వీడు అన్ని పనులు చేసి పెడతాడు శుభుడైతే వాళ్ళకి. అదే గురుడు అయితే అన్ని చోట్ల మంచి చేసినా ఇక్కడ వీడి చెడ్డ చేస్తారు. అందుకోసం ఏమిటంటే వీడు మంచి వీడి చెడ్డ, వీడికి పవర్ లేదు పవర్ ఉంది అని కాదు. ఖచ్చితంగా ఆ పవర్స్ అన్నీ వాటికి ఇచ్చారు, డెస్టైన్ ఉంది. అందుకోసమే భగవంతుని నిర్ణయం చేసినటువంటి ఏదైతే ఉన్నాయో ప్రీ డెస్టైన్ మ్యాటర్స్ అంటాం. దాన్ని అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ మన కర్మలను బట్టి ఏవి అనుభవించాలో అన్నీ కూడా దాంట్లో పెట్టారు. కాబట్టి ఈ యొక్క ప్లానెట్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మనకి అందిస్తాయి. ఆ దశలో దశాభుక్తి అంతరాల్లో వీటిలన్నింటికి వాటి పనిమెట్లు చేసేస్తాయి. అందుకోసమని ఆ పనులని మనం ఎవరినో ఆపగల శక్తి లేదు. మనం ఊరికే మనం అనుభవించి తీరాలి. కాబట్టి ఆ కర్మల్ని ఇట్లా చేసుకుంటూ పోతే తెలుస్తుంది. అయితే ఇది నేర్చుకున్న తర్వాత మనకి కొంచెం అవగాహన వస్తుంది. కాబట్టి ఇక్కడితో ఈ ఎపిసోడ్ కొంచెం విరామిద్దాం అనుకుంటాను. ఎందుకంటే తెలుసుకున్నాం కాబట్టి కొంచెం ఇంకా ముందరకు వెళ్దాం కొద్దిగాను. అంటే ఏ ప్లానెట్ ఎలా ఇస్తుంది తర్వాత ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమిటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకో కూడా అంటే మనం చేసుకోవాల్సిన ఈ సమయంలో ఇది ప్రతిది ప్లానెట్కి కూడా ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. ప్రతి ప్లానెట్ కూడా మంచి చేస్తుంది, చెడ్డ చేస్తుంది, అన్నీ ఉన్నాయి దానికి పవర్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫలాపేక్ష లేకుండా మనం సర్వీస్ చేయాలి జనాలకి. ఏదైనా సరే ఎవరి గురించి చెడ్డ ఆలోచన చేయకూడదు. మనకు వస్తే మన భవిష్యత్తు వాళ్ళు ఏమడిగారో ప్రశ్నకు అదే జవాబు చెప్పాలి తప్ప అక్కర్లేదు చెప్పక్కర్లేదు. ఎవరో బాధతో వస్తారు, ఆ బాధ తీర్చడం కోసం మేము ఉన్నాం. కాబట్టి కృష్ణమూర్తి కూడా చెప్తుంది, నాకు తెలిసినంతవరకు నేను అలాగే ప్రయత్నం చేస్తాను. మీకు ట్రైనింగ్ నేను ఇవ్వడం, నాకున్న ఒపీనియన్ చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి, చేయండి. సర్వేసేనా సుఖనోభవంతు. శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆఫ్ చేస్తాను. స్వస్తి.